హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బంగారు పళ్ళెం కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు శ్రీశైలం. ఒకరోజు శ్రీశైలం గుడిలో పూజారి లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం బయట పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగానే పెద్ద బంగారు పళ్ళెం కనిపించింది. వెళ్ళి చూడగానే దానిపై నా భక్తుడి కోసమని రాసి ఉంది. ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుస్తున్నందుకే ఆ స్వామివారు ఈ బంగారు పళ్ళాన్ని తన కోసమే పంపారని సంతోషంతో తీసుకుందామని ముట్టుకోగానే అది మట్టి పాత్రగా మారిపోతుంది. విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు పళ్ళెంగా మెరిసిపోతుంది. ఈ విషయం ఊరిలో అందరికీ తెలుస్తుంది. ఒక్కొక్కరు వచ్చి ముట్టుకోవటం, మట్టి పాత్రగా మారిపోవడం, విడిచిపెట్టగానే బంగారంగా మారిపోవడం జరుగుతుంది. ఇలా అందరూ అయిపోతారు. ఇలా 1-2 రోజులు గడుస్తుంది. ఎవరో వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న రాజుకు చెప్తారు. అప్పుడు ఆ రాజు వచ్చి నా కోసమే అయి ఉంటుంది, నాకన్నా గొప్ప భక్తుడు ఎవరున్నారు అని ఆ పళ్ళెం ముట్టుకోగానే ముందు మట్టి పాత్రగా మారి అంతలోనే నలుపు రంగులోకి మారిపోతుంది. అప్పుడు రాజు ఇలా అనుకుంటాడు, నేనెంత పాపాత్ముడినా అని అవమాన భారంతో అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోపలికి వస్తూ మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్ళను చూసి జాలిపడతాడు. అక్కడే కళ్ళు లేనివాడిని చూసి చాలా బాధపడతాడు. శివయ్య తండ్రి, ఈ అభాగ్యుడికి చూపు ప్రసాదించు అని వేడుకుంటాడు. మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేస్తాడు. ఆకలితో బాధపడుతున్న ఒక ఆడమనిషికి దేవుడి నివేదన కోసం అని తెచ్చిన వాటిలో 2 పళ్ళను తీసి ఇస్తాడు. చివరిగా గుడి లోపలికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుంటే ఆ గుడి పూజారి ఇలా అంటాడు, ఓ పెద్దాయన, నువ్వు వచ్చి ముట్టుకో, రోజు గుడికి వస్తావుగా, నీ భక్తి ఎంత గొప్పదో చూద్దాం అని హేళన చేస్తాడు. ఆ పెద్దాయన వెళ్ళి పళ్ళెం ముట్టుకోగానే ఆ పళ్ళెం మరింత బంగారు రంగులో మెరిసిపోతుంది. మళ్ళీ ఒకసారి చూద్దామని వదిలిపెట్టగానే మామూలు బంగారు రంగులో ఉంటుంది. పట్టుకోగానే తళతళా మెరిసిపోతుంది. అప్పుడు ఆ గుడి పూజారి దగ్గరికి వచ్చి, అయ్యా, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని హేళన చేశాను. మీరు దేవుడు మనిషి అని నాకు తెలియలేదు. అర్చనలు అభిషేకాలు చేసేవారి కన్నా ఆపదలో ఆదుకున్నవారే నిజమైన భక్తులు అని మీరు మీ ద్వారా ఆ స్వామివారు నిరూపించారు. ఈ పళ్ళెం మీదే, తీసుకువెళ్ళండి అని ఇస్తాడు పూజారి. నెక్స్ట్ ఏం జరుగుతుందో పార్ట్ 2లో చూద్దాం. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.